వెల్కమ్ టు ఆర్టీవీ. మరి అందరికీ కూడా ఆర్టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి భోగి శుభాకాంక్షలు. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా, అందరికీ పతంగులు అంటే ఎంతో ఇష్టంగా కూడా కొంటూ ఉంటారు. అదే పండగలో భాగంగానే మరి ఇక్కడ మంగళహాట్ దగ్గర ఓల్డ్ సిటీలో అంటే మాంజా, చైనా మాంజాను కూడా ఎంతో హైలైట్ అవుతూ ఉంటుంది. కానీ ఈ సంవత్సరం మాత్రము చైనా మాంజా అమ్మకాలు కానీ కొనడాలు కానీ నియంత్రించే ప్రక్రియలో మంగళహాట్ పోలీసులందరూ కూడా చాకచక్యంగా మరొక అడుగు ముందుకేసి కూడా చాలా కట్టుదిట్టం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఈ రోజు ఆర్టీవీ సమక్షంలోనే మొత్తం సెర్చింగ్ అంతా జరుగుతుంది. ఆ సెర్చింగ్ లో భాగంగా ఇక్కడ మనోజ్ పతంగర్ ఈ షాప్ దగ్గర కూడా మరి ఎందుకు తనకు సన్మానం చేస్తున్నారు అది తెలుసుకుందాం. పోలీసులే సన్మానం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏసీపీ సార్ ఉన్నారు. మరి ఏసీపీ సార్ సన్మానం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చైనా మాంజాని బ్యాంక్ చేయడము మనం చూస్తూ ఉన్నాం, కానీ సన్మానం చేయడం ఏంటి అడిగి తెలుసుకుందామా? చాలా ఆసక్తిగా కూడా ఉంది. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా, నా పేరు సుదర్శన్. నేను ఏసీపీ గోషామైల్. నాకు గోషామైల్ అండ్ మంగళాట్ లిమిట్స్ ఇది ఉన్నది. ఇప్పుడు ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ కుల్సుంపుర కూడా చేస్తున్నా. ఇప్పటికి ఈ సంవత్సరం ఈ ఫెస్టివల్ సీజన్లో, కైట్ ఫెస్టివల్ సీజన్లో ఇప్పటికీ ఈ మంగళాట్ గోషామైల్ లిమిట్స్లో ఒక 20 కేసులు వేసినాం. చైనా మాంజా ఎవరైతే సేల్ చేస్తున్నారో వాళ్ళ మీద చేసినాం. ఇవంతా గాలిచి సర్చ్ చేసి ఎక్కడైతే చైనా మాంజా వాడుతున్నారో వాళ్ళందరి మీద ఉక్కుపాదం మోపుకుంటూ మా యొక్క సిపి గారి ఆదేశాల ప్రకారం నిరంతరము మా బీసీ పెట్రోకార్, మా ఇన్స్పెక్టర్లు ఇన్ఫర్మేషన్ పెట్టి ఇప్పటికీ 20 కేసెస్ బుక్ చేసినాం. ఇదంతా వెరిఫై చేస్తుంటే మా నోటీసులో కూడా ఒకటి వచ్చింది. ఒక మంచి పర్సన్ మనోజ్ పతంగర్, వీళ్ళ తాత తండ్రి ఈయన కూడా 1978 నుంచి కూడా ఇదే షాప్లో కూర్చొని నిరంతరం సంవత్సరం అంతా ఇదే పతంగి తయారు చేయడం. ఇతని యొక్క సన్మానం ఎందుకోసం ఈరోజు నేను చేస్తున్నానంటే, వాళ్ళ తాత పతంగి కూడా 1960 పతంగి కూడా ఇక్కడ ఇది పెట్టిండ్రు. వీళ్ళు అమ్మే ప్రతి పతంగికి స్టాంప్ వేసి పంపిస్తారు. ఈ ఇందుట్లో పేపర్ తోటే తయారు చేస్తారు. తర్వాత వీళ్ళ యొక్క స్పెషల్ ఏంటంటే, అందరూ చైనా మాంజా అక్రమంగా సంపాదించడానికి ప్రజల ప్రాణాలు మరియు ఈ మనకేదైతే పక్షులు రకరకాల జీవరాశులకు ఎఫెక్ట్ అయ్యేటట్లు ఈ యొక్క చైనా మాంజా భూమిలో వేస్తే కూడా అది డిస్ట్రాయ్ కాదు. ఇదంతా ప్లాస్టిక్ సంబంధించి. ఈ చైనా మాంజా అంతా ఫిషింగ్, ఏదైతే చేపలు పట్టడానికి దానికి వచ్చేది. దీనివల్ల ప్రాణహాని, మన పక్షులకు హాని జరుగుతుంది. కానీ మనోజ్ పతంగర్ యొక్క వంశం నుంచి కూడా ఏదైతే పేపరు అండ్ ఈ మన కాటన్ దారంతో, ఇక్కడ కాటన్ దారం కొంటేనే పతంగులు అమ్ముతారు. కాటన్ దారం కొంటేనే పతంగులు అమ్ముతారు తప్ప ఓన్లీ ఒట్టి పతంగులు అమ్మరు. కాబట్టి నిరంతరం ఈయన ఇదే చేస్తున్నాడు. ఆయనకు ఫోటో కూడా చూడండి. 1978 నుంచి మీరు మంగళాట్ ప్రాంతంలో అందరూ ఇదిగా ఉన్నా కూడా అందుట్లో ఒక మంచి వ్యక్తి, వీళ్ళ కుటుంబం నుంచి కూడా ఎక్కడ చైనా మాంజా అమ్మరు. వీళ్ళన్ని కాటన్ దారాలతోటే వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి నేను ఈ మంగళాట్ ప్రాంతంలో ఇతను గుర్తించి ఈరోజు మీ ముందు సన్మానం చేస్తున్నా. ఆయన తాత తయారు చేసినటువంటి పతంగి కూడా మీ ముందర ఇది చేస్తున్నాడు. తర్వాత ఈయన చేస్తున్న పతంగి వాళ్ళు కూడా ఇది చేస్తున్నారు. మీరు కావాలంటే ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు సన్మానం చేసి? बहुत बहुत धन्यवाद। ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు? ఎన్ని ఇయర్స్ గా చేస్తున్నారు? मेरे तो देखो साहब, मेरे पिताजी करे, मैं करते हुए आ रहा हूँ 78 से, तो मैं हूँ यहाँ 78 से करते हुए अब ये ईयर है। అంటే మీరు పతంగి మాంజా కొంటేనే పతంగి ఇస్తారా? हाँ, मांझा लिए तो ही पतंग देते हैं। ये अपन चैना मांझा नहीं बेचते, खाली ओनली तागे का मांझा पतंग। लोगों की ख्वाहिश रहती कि 100 दो बोले वाले को 50 देते, 50 दो वाले को 25 पतंग देते। हमसे उतनी पतंग नहीं बनती, हम वंगू की गाड़ी की पतंग बनाते, इसलिए उतना डिमांड से बेचते। మరి ఇంత మంచి అంటే ఈ పండుగ, సంక్రాంతి పండుగ అందరూ బాగా జరుపుకోవాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పేసి ఇన్ని సంవత్సరాలుగా కృషి చేస్తున్న వాళ్ళకి సన్మానం చేశారు సార్. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకోసం అంటే మంగళాట్ అంటేనే అందరికీ హైదరాబాద్ అంతా ఎక్కడ ఏం దొరుకుతుంది అని అంటే మంగళాట్ అని చెప్పి. కానీ ఈ మంగళాట్ ప్రాంతంలో కూడా మనోజ్ పతంగర్ వాళ్ళ వంశం నుంచి కూడా ఇంత నిజాయితీగా మీరు ఈరోజు మనం సన్మానం చేసినాం. దీని మీద మీరు కూడా మళ్ళీ సర్ప్రైజ్ కూడా ఇది చేసుకోవచ్చు. లేకుంటే ఇతని తరఫు నుంచి సవాల్ విసురుతున్నా. ఆయన తప్పు చేస్తే కూడా మేము చర్య తీసుకునే సిద్ధం. మా నోటీసులో ఇప్పటివరకు వచ్చింది మాత్రం వీళ్ళు నిజాయితీగా ఎక్కడ అడిగినా కూడా దారం, కాటన్ దారము, ఈ మాన్యువల్ పతంగు మంచి అంటే పేపర్ తోటి చేసినది ఒక స్టాంప్ కొట్టి నిజాయితీకి ఇస్తున్నాను తెలిసి ఈరోజు సన్మానం చేసినాం. కాబట్టి ఇలాంటి వాళ్ళని సన్మానం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా చైనా మాంజా ఎవరు అమ్మినా వదిలిపెట్టాము. దాని యొక్క లింకులు కూడా తీస్తున్నాం. మా సిపి గారు ఈ ఆన్లైన్లో, ఇన్స్టాగ్రామ్లో ఇదంతా ఇది చేస్తున్నారు. దాని కూడా
సైబర్ క్రైమ్ నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఢిల్లీ ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా వదిలిపెట్టాము. మ్యాక్సిమంగా అందరి మీద ఖచ్చితమైన చర్యలు తీసుకొని వాళ్ళని మీద చర్య తీసుకుంటామని చెప్తున్నాం. చూసాం కదా మరి మనోజ్ పతంగర్ ఇన్ని సంవత్సరాలుగా కూడా ఒరిజినాలిటీగా కూడా ఒరిజినల్ దారంతోనే మరి చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి సన్మానించారు ఈ రోజు మంగళహాట్ పిఎస్ తరఫు నుంచి కూడా. చాలా సంతోషంగా ఉంది. ఇంకా సెర్చింగ్ కొనసాగుతూనే ఉంది. ఆర్టీవీ నేపథ్యంలో ఆ సెర్చింగ్ ఇంకా మీకు కొనసాగించేసి చూపిద్దాం. ఎందుకంటే ప్రతిరోజు నిరంతరంగా కూడా ఇక్కడ మాంజా ఎక్కడా కూడా అమ్మకూడదు అని చెప్పేసి కూడా చైనా మాంజాని బ్యాన్ చేయాలనే ఒక ఉద్దేశంతో కూడా పోలీసులు అయితే చాకచక్యంగా కూడా ఇక్కడ అన్ని చర్యలు చేపడుతూ ఉన్నారు. చూద్దాం అసలు చైనా మాంజాకి మామూలు మాంజాకి ఏంటి తేడా, అసలు చైనా మాంజా వల్ల బర్డ్స్కి కానీ ఇటు ప్రజలకు కానీ ఎలాంటి ఎఫెక్ట్ తగులుతుంది, మరి ఇటు మామూలు మాంజా వాడితే వాళ్ళకి ఎలా సేఫ్ ఉండగలుగుతున్నారు, ఇంకా ఇక్కడ ఎన్ని కేసులు నమోదయ్యాయి, చైనా మాంజాని ఎంతవరకు స్వాధీనం చేసుకోగలిగారు, ఇంకా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, అన్ని వివరాలు కూడా అడిగి తెలుసుకుందాము. సార్ చెప్పండి, అసలు చైనా మాంజాని ఇటు మామూలు మాంజాని రెండు ఈక్వల్గా ఉంటాయి దాదాపు, అలాంటిది ఎలా గుర్తుపట్టాలి సార్? చాలా మందికి తెలుసు. ఒక షాంపుల్ చూపిస్తాం. మేము నా పేరు ఎస్ సుదర్శన్, ఏసీపీ గోషామాయల్. మా సిపి గారి ఆదేశానుసారంగా డీసీపీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు మేము గత నెల నుంచి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము. ఈ చైనా మాంజా మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. మీరు అడిగినట్టు చైనా మాంజాకు నార్మల్ మాంజాకు తేడా అంటే ఏంటంటే చూపిస్తాను. ఇది చైనా మాంజా, ఇది ఆల్రెడీ దీని మీద ఆల్రెడీ రాసి ఉంటుంది, ఇట్లా రాసి ఉంటుంది. ఈ చైనా మాంజా ఓన్లీ ఫిషింగ్, చేపల గాలాలకు మాత్రమే వేసేది. ఇది మనం కైట్కి వాడడం వల్ల దీనివల్ల ప్రజలకు అంటే మధ్యలో తెగిపోతే రోడ్డు మీద వెళ్ళిపోతే ఎంతోమంది ప్రాణాలకు గొంతులు కట్ అయినాయి. చూడండి, అట్టా ఉండే కదా పేపర్ ఫ్లో పోయింది రండి, మళ్ళీ కట్ చేసి మళ్ళీ చెప్తా. హైదరాబాద్ కమిషనర్ సివి సజ్జనార్ ఐపీఎస్ గారి ఆదేశాల అనుసారంగా మేము గత 2 నెలల నుంచి ఈ కైట్ సంబంధించి కైట్ ఫెస్టివల్ ఇప్పుడు ఈ జనవరిలో జరుగుతుంది కాబట్టి సంక్రాంతి సందర్భంగా ఎవరికి ఎలాంటి ప్రాణహాని జరగకుండా పబ్లిక్ మరియు పక్షులకు బర్డ్స్ కూడా ఎలాంటి జరగకుండా ఎవరైతే చైనా మాంజా కైట్ గురించి చైనా మాంజా యూజ్ చేస్తున్నారో వాళ్ళ మీద ఇప్పటికీ మంగళహాట్ లిమిట్స్లో ఒక 20 కేసులు నమోదు చేసినాము. అదేవిధంగా మేము రెగ్యులర్గా కొనే పబ్లిక్ కూడా ఇక్కడ ఉన్న అందరికి కూడా అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేస్తున్నాం. చైనా మాంజా అంటే ఇది ఓన్లీ దీన్ని ఆల్రెడీ రాసి ఉంటుంది, నాట్ ఫర్ యూస్ ఫర్ కైట్ ఫ్లయింగ్ అని చెప్పి. ఇది చాలా నైలాన్ తోటి ఉంటుంది, ఇది ఓన్లీ చేపలకు యూజ్ చేసేది. దీన్ని మనం కైట్కు యూజ్ చేయడం వల్ల మధ్యలో తెగిపోతే ప్రాణహాని జరిగే అవకాశం ఉంది. దీనివల్ల ఇట్లా ఎంతోమందికి ఆ దారాలు కట్టాయి, చిన్న చిన్న పిల్లలకు ఇలాంటివన్నీ కూడా ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. ఇప్పటికీ హైదరాబాద్ సిటీలో 4 కేసులు రిజిస్టర్ అయినాయి. ఒకరొకరికి 15-20 కుట్లు పడుతున్నాయి గొంతు లోపల. కాబట్టి దయచేసి ఎవరు కూడా పబ్లిక్ చైనా మాంజాను పర్చేజ్ చేయకండి బహిరంగంగా. అదే నార్మల్ మాంజా ఏంటంటే ఇది కాటన్ మాంజా. ఈ కాటన్ మాంజా ఏంటంటే చిన్నగా ఏదైనా కూడా తెగిపోతుంది, ఎలాంటి హాని జరగదు ఇది. అదేవిధంగా మేము ఈరోజు ఎన్ని షాపులకు అవేర్నెస్ చేస్తున్నాము, కేసులు కూడా చేసినాము. కాబట్టి ప్రజలను కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎక్కడైనా చైనా మాంజా ఉన్నట్టుంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, వాళ్ళ మీద మేము చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటున్నాము. ప్రీవియస్ ఈ సత్యనారాయణ మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయి, ఈయన కూడా మళ్ళీ కేసులు అవుతున్నాయని చెప్పి ఆయన సేఫ్టీ గురించి అని చెప్పి కెమెరా పెట్టుకున్నాడు. ఎక్కడైనా తీసుకొని నా మీద కేసులు వేస్తారని చెప్పి నేను ఏదైతే అమ్ముతున్నా ఎవరికైతే అమ్ముతున్నా వాళ్ళ ఎవిడెన్స్ తీసుకొని అంటే జాగ్రత్త పడుతూ ఈ నుంచి కేసులు చేయాలనే దాంతో చేస్తున్నాడు. అయినా మేము అందరికి కూడా మీద సర్వేలెన్స్ పెట్టి చేస్తున్నాము. పబ్లిక్ అందరికి కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము, చైనా మాంజాని గుర్తించి మీ పిల్లలు ఏదైనా వాడినట్టు ఉంటే దాన్ని తీసి పక్కకి పెట్టి ఓన్లీ కాటన్ మాంజానే యూజ్ చేసేటట్లు ఇలాంటి కాటన్ మాంజతోటి కైట్లు ఎగిరేయాలని చెప్పి కోరుతున్నాం. అంటే ఈ సింథటిక్ దారం అనేది ఇప్పుడు బర్డ్స్ కి అయితే డేంజర్ గానే ఉంటది సార్, మరి ఆ విషయంలో ఎలాంటి చర్యలు చేపట్టాలి? దాని మీద ఎవరైతే బ్యాండ్ కలిగిన చైనా మాంజా ఉంటుందో మేము గుర్తిస్తాము, గుర్తించి వాళ్ళని మీద కేసులు చేస్తున్నాము. దీంతో పాటు వీళ్ళకి ఎక్కడి నుంచి సప్లై అవుతున్నది, ఇప్పుడు రేపు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి ఫోన్పేలో గూగుల్ పేలో వేస్తున్నారు. దాని గురించి కూడా మేము సైబర్ క్రైమ్ నుంచి మేము డాటా కలెక్ట్ చేసి వాళ్ళని కూడా గుర్తించేసి వాళ్ళ మీద కూడా కేసులు వేస్తున్నాం. వీళ్ళతో పాటు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వీళ్ళ యొక్క డంప్ ఎక్కడి నుంచి తయారవుతున్నా, ఢిల్లీ నుంచి వస్తున్నదా వీళ్ళకి సరుకు, ఈ ప్రాంతాలు ఎక్కడైనా
డంప్ ఉంటాయి, బేగం బజార్ కానీ లేకుంటే మైలార్దోనిపల్లి అంటున్నారు. ఎక్కడున్నా ఎవరిని వదిలిపెట్టామో అందరినీ ఈ లా ప్రకారంగా యాక్షన్ తీసుకుంటాం. ప్రతి సంవత్సరం కూడా పండగ అయిపోయిన తర్వాత ఎక్కువ కేసులు అంటే ఈ మాంజాకి బలైన వాళ్ళ ఎక్కువ కేసులు కూడా మనం చూస్తూ ఉన్నాం సార్. కానీ ప్రతిసారి జరుగుతూనే ఉంది. మీరు ఎన్ని చర్యలు చేపట్టినప్పుడు కూడా ప్రతిసారి ఈ చైనా మాంజా అనేది బయటకు వస్తూనే ఉంది, అమ్ముతూనే ఉన్నారు. కానీ దీన్ని మొత్తానికి ఫుల్ స్టాప్ పెట్టే ఆ చర్యలు ఎలా ఉండబోతున్నాయి, అసలు పెడతారంటారా? దీని మీద తెలంగాణ ప్రభుత్వం కూడా ఇది ఇచ్చింది, గట్టి చర్యలే తీసుకుంటున్నాము. పబ్లిక్ కూడా దీన్ని పర్చేజ్ చేయకుంటే మంచిది, కానీ పబ్లిక్ ఇది వాడడం వల్లే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. కాబట్టి తల్లిదండ్రుల యొక్క బాధ్యత, పిల్లలకు తెలిసి తెలియక కొంటారు. ఈ అమ్మే వాళ్ళ మీద కూడా మేము చర్యలు తీసుకుంటున్నాము. కానీ యూజ్ చేసే వాళ్ళని కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎలాంటి పరిస్థితుల్లో చైనా మాంజా కొని ఈ యాక్సిడెంట్లకు గురి కాకుండా వాళ్ళ పిల్లల చేతులు కూడా కట్ అయిపోతాయి. కాబట్టి తల్లిదండ్రులు ఆ పిల్లలు ఏం మాంజా వాడుతున్నారు, కాటన్ మాంజా వాడితే ఇది ఉంటుందని చెప్పి వెరిఫై చేస్తే కొంచెం కంట్రోల్ అయ్యే అవకాశం ఉన్నది. కానీ అక్రమంగా చైనా మాంజా ఎక్కడున్నా మేము చట్ట ప్రకారంగా దాడులు చేసి వాళ్ళందరి మీద మేము చర్యలు తీసుకుంటాం. మేము అవేర్నెస్ చేస్తున్నాము, అట్లనే దాడులు కూడా చేస్తున్నాం, కేసులు కూడా కట్టేస్తున్నాం, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం. చూసాం కదా మరి. ఎందుకంటే ఈ చైనా మాంజా విషయంలో మాత్రం ఈసారి మేము పక్కాగా కూడా సిపి సజ్జనార్ గారు ఆదేశాల మేరకు కూడా మేమైతే పనులు చేస్తూ ఉన్నాము. చైనా మాంజాని ఎక్కడ కూడా ప్రోత్సహించే ప్రసక్తే లేదు, ఎక్కడికక్కడ బ్యాన్ చేస్తున్నాము. ప్రజల్లో కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నాము. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా చొరవ చేసుకోవాలి. పిల్లలు ఎలాంటిది వాడుతున్నారు, ఏ మాంజా వాడుతున్నారు అనేది వాళ్ళు కనిపెట్టుకొని ఉండాలి. అప్పుడే మాకు కూడా వాళ్ళు సహకరించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈసారి సంక్రాంతి అనేది సంతోషంగా జరుపుకోవాలి ప్రజలందరూ అని చెప్పేసి మేము ఈ చర్యలు చేపడుతూ ఉన్నాము. ఇది ఎప్పటికైనా కానీ ఇప్పుడు పండగ అయిపోయినాక కూడా మేము కొనసాగిస్తూనే ఉంటాము. పండగ వరకు కూడా ఇంకా సెర్చింగ్ మేము చేస్తూనే ఉంటాము, రైడ్లు జరిపిస్తూనే ఉంటాము. ఏ ఒక్కరిని కూడా మేము వదిలిపెట్టేది లేదు. చైనా మాంజా పట్టుబడిందంటే మాత్రము ఇప్పటికీ కూడా ఇన్ని కేసులు నమోదు చేసుకున్నామని చెప్పేసి కూడా మంగళాడ్ పోలీసులు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ జ్ఞానేశ్వర్తో నిర్మల, ఆర్టీవీ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.